అమెరికాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రపంచమంతా ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ వైపే చూస్తోంది. అతని పాలనా స్టైల్ ఎలాంటిదో ఇప్పటికే ప్రపంచ దేశాలకు అనుభవం. సంచలనాలకు మారుపేరైన ట్రంప్కు మోస్ట్ అన్‌ప్రెడిక్టబుల్ ప్రెసిడెంట్ అని పేరు. అందుకే ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌పై ట్రంప్ ప్రెసిడెన్సీ 2.0 ప్రభావం ఎలా ఉండబోతుంది? ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన దేశం అమెరికా. ఆ దేశ అధ్యక్షుడు ప్రపంచంలోనే సర్వశక్తి సంపన్నుడు. ఆయన నిర్ణయాలు దేశ భవిష్యత్తుతో పాటు ప్రపంచ గతిని మారుస్తాయి. ఆయన నిర్ణయానికి ఎదురులేదు. జనవరి 20న అమెరికాలో మరొకసారి ట్రంప్ శకం స్టార్ట్ అయింది. ఈ 4 ఏళ్లు ఆయన చెప్పిందే వేదం, చేసిందే శాసనం. ట్రంప్ చర్యలు అనూహ్యంగా ఉంటాయి. ఏ అంశం మీదైనా ఆయన వైఖరిని ముందుగా అంచనా వేయలేం. దీనిని ట్రంప్ బలమని భావిస్తే మరికొందరు బలహీనత అంటారు. ఆయన ఫస్ట్ టర్మ్ తో పోలిస్తే సెకండ్ టర్మ్ నాటికి ప్రపంచం చాలా మారింది. ఆయనకు కొత్త సవాళ్లు పుట్టుకొచ్చాయి. అటువంటి పరిస్థితుల్లో ట్రంప్ హయాంలో ఎలాంటి మార్పులు జరగొచ్చు అన్నది ఆసక్తిని కలిగించే అంశం. ముఖ్యంగా పన్నుల విధానం ఎలా ఉండబోతుంది? అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై భారత్ పన్ను చెల్లించాల్సి ఉంటుందా? అమెరికా, చైనాల మధ్య సంబంధాలలో ఎలాంటి మార్పులు రావచ్చు? ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పశ్చిమాసియాలో ఎంతవరకు శాశ్వత శాంతిని తెస్తుంది? రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగిసే అవకాశం ఉందా? వాతావరణ మార్పులపై అమెరికా వైఖరి ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ముందు ముందు లభిస్తుంది. అమెరికా ఫస్ట్ అనేది ట్రంప్ ఎన్నికల నినాదం. ఈ విధానంతో భారత్, అమెరికా వాణిజ్య సంబంధాలలో కొద్దిగా మార్పులు రావచ్చు. ఈ పరిస్థితులను భారత్ దౌత్యపరంగా ఎలా ఎదుర్కొంటుంది అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ట్రంప్ గతంలోనూ భారత్ స్టీల్, అల్యూమినియంపై సుంకాలు విధించారు. కొన్ని వారాల క్రితం కూడా ఆయన సుంకాల గురించి మాట్లాడారు. అమెరికాతో సంబంధాల విషయంలో మోదీ ప్రభుత్వం ఈసారి ఎలాంటి వ్యూహాత్మక విధానాన్ని అవలంబిస్తుంది? అది భారత్కే కాకుండా అమెరికాకు ఎలా ప్రయోజనకరంగా మారుతుందనేది చూడాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్ని ఏ దేశము మామూలుగా చూడదు. కాబట్టి భారత్ ఎక్కడ బలపడగలదో చూసుకోవాలి. దక్షిణాసియా విషయంలో అమెరికా వేసే వ్యూహాలకు భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల పాత్ర చాలా ఇంపార్టెంట్. దక్షిణాసియాలో భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవులున్నాయి. ఈ ప్రాంతంలో 194 కోట్ల మంది నివసిస్తున్నారు. దక్షిణాసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్. గత కొన్నేళ్లలో దక్షిణాసియాలో భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది. మరి ట్రంప్ 2వ టర్మ్లో భారత స్థానం అలాగే ఉంటుందా అనేది చూడాలి. గత కొన్నేళ్లలో పాక్, ఆఫ్ఘనిస్తాన్లతో అమెరికా సంబంధాలలో చాలా మార్పులు వచ్చాయి. కొన్ని వారాలుగా పాకిస్తాన్ క్షిపణి సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. పాకిస్తాన్ దీర్ఘశ్రేణి క్షిపణిని తయారు చేస్తోందని, అది తమ వైపే రావచ్చని అమెరికా భావించింది. ట్రంప్ 2.0లో పరిష్కారం కావాల్సిన ప్రపంచ సమస్యలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా 2 ప్రధాన యుద్ధాలకు ముగింపు పలకాల్సి ఉంది. అలాగే అరబ్ దేశాల విశ్వాసాన్ని తిరిగి చూరగొనాలి. ఈ ప్రాంతంపై పట్టు కోసం శ్రమిస్తున్న చైనా, రష్యాలను కట్టడి చేయాల్సిన అవసరం కూడా అమెరికాకుంది. మరి వీటిలో ప్రెసిడెంట్ ట్రంప్ సక్సెస్ అవుతారా? హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం, అలాగే ఉక్రెయిన్, రష్యా సంక్షోభం ప్రపంచ దేశాలపై తీవ్ర ఎఫెక్ట్ ని చూపుతోంది. ట్రంప్ రాకతో వీటికి ఎండుకార్డు పడొచ్చని అంతా భావిస్తున్నారు. ఎన్నికల టైంలో ట్రంప్ ప్రకటనలే ఈ భావనకు కారణం. ఉక్రెయిన్, రష్యా, పశ్చిమాసియాలోని పరిస్థితుల గురించి అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడుతూ తాను అధికారంలోకి వస్తే ఈ యుద్ధాలు వీలైనంత త్వరగా ముగుస్తాయని చెప్పుకొచ్చారు. అయితే ఆయన అధికారం చేపట్టడానికి ముందే ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఈ ఒప్పందంలో ట్రంప్ ఎలాంటి పాత్ర వహిస్తారు అనేది చూడాలి. ట్రంప్ మొదటి టర్మ్లో ఇజ్రాయెల్ పట్ల ఆయన నిబద్ధత స్పష్టంగా ఉంది. ఇజ్రాయెల్ భద్రతకు ప్రాధాన్యతనిచ్చారు. రెండోసారి కూడా ట్రంప్ వైఖరి అలాగే ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఎంతకాలం కొనసాగుతుంది? ఇది శాశ్వత శాంతి ఒప్పందంగా మారుతుందో లేదో చూడాలి. ఇక అరబ్ దేశాలతో వ్యవహారం కూడా చాలా ఇంపార్టెంట్. అబ్రహాం అకార్డ్ ప్రకారం ఇజ్రాయెల్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మొరాకో, సుడాన్, బహ్రెయిన్ గుర్తించాయి. ఈ ప్రాంతంలో బలమైన దేశం సౌదీ అరేబియా కూడా ఈ ఒప్పందంలో భాగం కావాలని అమెరికా కోరుకుంటోంది. సౌదీ భాగం అయితే ఇక్కడ పరిస్థితుల్లో పెద్ద మార్పు వస్తుంది. అయితే సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ ఒప్పందాన్ని పూర్తిగా అంగీకరించలేదు. పాలస్తీనాకు మొదటి స్వతంత్ర దేశ హోదా ఇవ్వాలని, ఆ తర్వాతే మిగతా విషయాలు అంటూ ముడిపెట్టారు. అయితే పాలస్తీనాను ఇజ్రాయెల్ గుర్తించేలా ట్రంప్ ప్రభుత్వం ఈ అబ్రహం ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లగలదా అనేదే ప్రశ్న. ఇక అంతకుముందు ఒపెక్ ప్లస్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలు కూడా రష్యా, చైనాల వైపు వెళ్తున్నాయి.
అమెరికాతో సంబంధాలను బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాయి. అయితే ఆయా దేశాలు లాభదాయకమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం అమెరికాకు నచ్చదు. ట్రంప్ పుతిన్ల మధ్య మంచి సంబంధాలు ఏర్పడితే సౌదీ అరేబియా, యుఏఈ తదితర అరబ్ దేశాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ దేశాలు ఇజ్రాయెల్పై ఎక్కువ ఒత్తిడి చేయలేవు. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ట్రంప్ ఆపగలరా అనే ప్రశ్న కూడా ఇప్పుడు చాలా మందిలో ఉంది. ట్రంప్ పుతిన్ మధ్య ఉన్న పాత స్నేహం కారణంగా ఇలాంటి ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం యథాతథ స్థితిని అంగీకరించాలని ఉక్రెయిన్కు ట్రంప్ చెబుతారని అనుకోలేము. ఎందుకంటే ఇక్కడ యూరోప్ కోణం ఉంది. ఎలా చూసినా ఉక్రెయిన్ భూభాగాలను రష్యా ఆక్రమించడం అంతర్జాతీయ చట్ట ప్రకారం తప్పు. కాబట్టి ట్రంప్ అలాంటి రాజీ ఆప్షన్ ఎంచుకోకపోవచ్చు. అయితే బైడెన్ ట్రంప్ నాయకత్వానికి మధ్య వ్యత్యాసం ఉంది. ఉక్రెయిన్ కు బైడెన్ పూర్తిగా మద్దతు ఇచ్చారు, కానీ ట్రంప్ నుంచి ఆ సపోర్ట్ ఉండదని మాత్రం చెప్పొచ్చు. ప్రస్తుతం అమెరికన్ ప్రజలు ఉక్రెయిన్ కి అండగా నిలుస్తున్నారు. ట్రంప్ దానిని మార్చడానికి ట్రై చేస్తే ఆయన అమెరికన్ ప్రజలకు ముందుగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చర్చల ద్వారా పరిష్కారాన్ని కనుగొనే సామర్థ్యం ట్రంప్కుంది. 1 లేదా 2 రోజుల్లో పరిష్కారం దొరకపోవచ్చు. దానికి నెలలు కూడా టైం పట్టొచ్చు.